Hello everyone, hope you all are doing good. So ఇవాళ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ స్టార్ట్ చేద్దాం. లాస్ ఆఫ్ మోషన్ లో ఫస్ట్ పార్ట్ అంతా నేను డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ లా సెకండ్ లా ఈ థియరీ అంతా మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను ఈ రోజు మొమెంటం గురించి డిస్కస్ చేస్తాను. సో మొమెంటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఇన్ మొమెంటం మీద మనకి మంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ దాని మీద డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో మొమెంటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే న్యూటన్స్ సెకండ్ లా నుంచి వస్తుంది. వాట్ ఇస్ న్యూటన్ సెకండ్ లా సేస్? న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే F is directly proportional to the rate of change of momentum. అసలు మొమెంటం అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. సో మొమెంటం ని P తో సింబలైజ్ చేస్తాం. ఇది చాలా 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 సింపుల్ డెఫినేషన్ అని చెప్పొచ్చు. మొమెంటం లో చాలా రకాలు ఉంటాయి. లీనియర్ మొమెంటం అండ్ యాంగులర్ మొమెంటం. బట్ ఈ లెసన్ లో లాస్ ఆఫ్ మోషన్ లో మనము బాడీ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ వరకు మాత్రమే చదువుతాం కాబట్టి ఓన్లీ లీనియర్ మోషన్ గురించి మాత్రమే చదువుతాం. సో లీనియర్ మొమెంటం మాత్రమే ఈ లెసన్ లో ఉంటుంది. సో లీనియర్ మొమెంటం ఈస్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ P and linear momentum is defined as the product of mass and velocity. Simple definition. Momentum is defined as the product of mass and velocity. అంతే. అయితే మొమెంటం స్కేలారా వెక్టారా? మొమెంటం వెక్టార్. మొమెంటం ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. మరి దీని డైరెక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ స్కేలార్ కాబట్టి వెలాసిటీ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంటే మొమెంటం టేక్స్ ప్లేస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మొమెంటం యూనిట్స్ కూడా చాలా సింపుల్. SI యూనిట్స్ వచ్చేటప్పటికి ఫార్ములా నుంచి యూనిట్స్ రాసుకోవడమే. కేజీ మీటర్ పర్ సెకండ్. CGS యూనిట్స్ వచ్చేటప్పటికి గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది మీరు ఆల్రెడీ రాయగలరని తెలుసు కదా. ఓకే, మొమెంటం ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే మొమెంటం డిసైడ్స్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F is equal to, ఇక్కడ మనం ఒక కాన్స్టెంట్ రాస్తాము. ఆ కాన్స్టెంట్ ని 1 అని తీసుకుంటాం కాబట్టి F is equal to delta P by delta T. Change in momentum by time. Force is equal to change in momentum by time. సో చేంజ్ ఇన్ మొమెంటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫోర్స్ ని డిసైడ్ చేయడానికి. అలాగే ఇఫ్ డెల్టా టీ అప్రోచెస్ టు జీరో, లిమిట్ డెల్టా టీ అప్రోచెస్ టు జీరో, దీనినే మనము dp by dt గా కూడా రాయొచ్చు. వెరీ స్మాల్ చేంజ్ ఇన్ మొమెంటం అన్నమాట. సో చేంజ్ ఇన్ ఎనీవే, ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఇది కూడా అంతే, చేంజ్ ఇన్ మొమెంటం బై చేంజ్ ఇన్ టైం. టైం లిమిట్ బాగా చిన్నది అయిపోయినప్పుడు మాత్రమే ఇది వాడతాం. ఇది ఎప్పుడు వాడతాము అంటే whenever momentum is given as a function of time. Momentum is given as a function of time. అప్పుడు ఈ ఫార్ములాని వాడతాము. సో F కి ఈ ఫార్ములా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి F ఫైండ్ అవుట్ చేయండి అంటే అది కూడా వెరీ సింపుల్. dp is equal to F into dt. ఈ రెండు వైపులా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఫోర్స్ వచ్చేస్తుంది. అయితే ఇది చెయ్యాలి అంటే whenever force is given as function of time, మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది చేయొచ్చు. సో ఇక్కడ నుంచి P is equal to integration F dt. మొమెంటం ఫైండ్ అవుట్ చేయండి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒకవేళ if P is equal to some 2t square minus 3t plus 4 ఇలా ఇచ్చారు. P మీటర్ కేజీ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ నుంచి ఫైండ్ ద ఫోర్స్ అని అడిగారు. సో అప్పుడు మనం ఏం చేయాలి? F is equal to dp by dt. సో d by dt of 2t square minus 3t plus 4. So 2t square, 2 into t square, 2 into t power 2 minus 1 minus 3 dt by dt 1. కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 4t minus 3 ఫోర్స్. సో ఇలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైమ్, అప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా అప్లై చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో చాలా సింపుల్ కాన్సెప్ట్. అయితే దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్తాను. అప్లికేషన్ ఏంటి అంటే F ని ఎలా రాసుకోవచ్చు మనము? ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, అలాగే మొమెంటం అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ. సో F is equal to dp by dt లో d by dt of p ప్లేస్ లో m into v రాయండి. ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాము అంటే uv ఫార్ములా. డిఫరెన్సియేషన్ లో d by dt of u into v. ఈ రెండు వేరియబుల్స్ u v రెండు వేరియబుల్స్ అయినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఫస్ట్ v ని కాన్స్టెంట్ గా పెడితే u ని డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ u ని కాన్స్టెంట్ గా పెడితే v తో డిఫరెన్షియేట్ చేయాలి. ఐ హోప్ మీకు ఈ ఫార్ములా తెలిసి ఉంటుంది.
నేను నార్మల్ గా ఒక్కొక్కసారి ఫార్ములాని గుర్తు చేస్తూనే ఉంటాను, బికాస్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిఫరెన్సియేషన్ ఇంకా అర్థం కాదు కాబట్టి ఎక్కడికక్కడ నేను ఏ ఫార్ములా వాడాలి అనేది కూడా మీకు చెప్పేస్తాను. ఓకే, మాస్ ఇంటూ వెలాసిటీ రెండు వేరియబుల్స్ అయితే కనుక ఫస్ట్ ఏం చేయాలి, వెలాసిటీని కాన్స్టెంట్ గా పెట్టి మాస్ ని డిఫరెన్షియేట్ చేయాలి, అలాగే మాస్ ని కాన్స్టెంట్ గా పెట్టి వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయాలి. F is equal to so v into dm by dt plus m into dv by dt. అయితే ఈ ఫార్ములాలో ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అయితే dm by dt జీరో అయిపోతుంది, ఒకవేళ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే dv by dt జీరో అయిపోతుంది, బికాస్ కాన్స్టెంట్ కి డిఫరెన్సియేషన్ జీరో కాబట్టి. ఓకే, సో అది కూడా రాసేసుకుందాము. మొమెంటమ్ లో ఇవన్నీ అప్లికేషన్స్ లో వస్తాయి. ఇఫ్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్, మాస్ రిమైన్స్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్ అయితే కనుక dm by dt is equal to జీరో, కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ జీరో. సో ఇక dm by dt జీరో అయిపోతే F is equal to m into dv by dt ఫార్ములా when mass is constant. అలా కాకుండా if velocity is constant, velocity of a body is constant, ఒకవేళ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే, వెలాసిటీ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, dv by dt జీరో అయిపోతుంది. dv by dt జీరో అయిపోతే మనకు వచ్చే ఫార్ములా F is equal to v into dm by dt. F is equal to v into dm by dt. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాము, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాము అప్లికేషన్స్ లో వస్తాయి. ఈ అప్లికేషన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ వేరియబుల్, అలా కాకుండా ఇక్కడ చూడండి వెలాసిటీ కాన్స్టెంట్ అంటే మాస్ వేరియబుల్. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ అంటే మనం ఏం తీసుకున్నాము, ఇది అప్లికబుల్ టు వేరియబుల్ మాస్ సిస్టమ్, వేరియబుల్ మాస్ సిస్టమ్. ఎక్కడైతే మనకి వేరియబుల్ మాస్ సిస్టమ్ ఉందో అక్కడ ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు. సో ఎక్కడ వేరియబుల్ మాస్ సిస్టమ్ వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హోప్ మీరు పెన్ అండ్ పేపర్ తో స్క్రీన్ ని పాజ్ చేసుకుని నోట్స్ రాసుకుంటారనుకుంటున్నాను. సో నేను ఇది అరెస్ట్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి మొత్తం బోర్డ్ అరెస్ట్ చేయకుండా ఈ పార్ట్ ని అరెస్ట్ చేద్దాం. సో వేరియబుల్ మాస్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇవాళ బోర్డ్ చెరపడం కొంచెం కష్టం అవుతుంది, పైన ఇంక్ మారినప్పుడల్లా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఓకే, సో వేరియబుల్ మాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూస్తాం. వేరియబుల్ మాస్ సిస్టంలో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ గ్రావెల్ ఈజ్ బీయింగ్ డ్రాప్డ్ on a conveyor belt at a rate dm by dt. సో ఇక్కడ చూడండి గ్రావెల్ అనేది కన్వేయర్ బెల్ట్ మీదకి వచ్చి పడుతూ ఉంటుంది కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కన్వేయర్ బెల్ట్ అనుకుందాము. సో కన్వేయర్ బెల్ట్ మీదకి ఇక్కడ నుంచి గ్రావెల్ వచ్చి పడుతుంది మనకి. సో గ్రావెల్ దీని మీద పడేటప్పుడు మాస్ మారిపోతూ ఉంటుంది కదా, బెల్ట్ మీద వచ్చి పడే మాస్ మారిపోతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత రేట్ dm by dt రేట్ లో గ్రావెల్ వచ్చి పడుతుంది. అలా పడుతున్నప్పుడు ఫైండ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద బెల్ట్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. ఆ బెల్ట్ ని కాన్స్టాంట్ వెలాసిటీతో మనం పుల్ చేయాలి అంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలి. సో ఇక్కడ మీ ప్రాబ్లం లో చూస్తే సరిగ్గా మాస్ వేరియబుల్ అవుతుంది, కాన్స్టాంట్ వెలాసిటీ కాన్స్టాంట్, వేరియబుల్ మాస్ సిస్టమ్, ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఎంత ఫోర్స్ అంటే F is equal to v into dm by dt. వెరీ 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 సింపుల్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట. అయితే ఇక్కడ ఒకవేళ ఫోర్స్ కాకుండా యాక్సిలరేషన్ ఆఫ్ ది బెల్ట్ అని అడిగితే అది కూడా వెరీ సింపుల్. సో యాక్సిలరేషన్ ఆఫ్ ది బెల్ట్ కావాలి అంటే ఇదేమో గ్రావెల్ మాస్, ఇదేంటి ఫోర్స్ ఆన్ బెల్ట్. సో బెల్ట్ మాస్ వేసుకోవాలి, బెల్ట్ మాస్ క్యాపిటల్ M అనుకుందాం. అప్పుడు అంటే బెల్ట్ అలాంగ్ విత్ దిస్ ఎంటైర్ మాస్ క్యాపిటల్ M అనుకుంటే క్యాపిటల్ M into A is equal to V into dm by dt
అక్కడ నుంచి మనకి యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు v బై క్యాపిటల్ M ఇంటూ dm బై dt. ప్లీజ్ నోట్ చిల్డ్రన్, ఈ మాస్ సేమ్ కాదు. ఈ మాస్ ఏంటి అంటే ఇది మాస్ ఆఫ్ ది గ్రావెల్ మాస్ విత్ టైం. ఇదేంటిది మాస్ ఆఫ్ ది బెల్ట్, దేని మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు దాని మాస్. సో ఈ రెండు మాస్లు క్యాన్సిల్ అయిపోతాయా ఏంటి అనేది ఏం ఆలోచించద్దు, నో కన్ఫ్యూజన్. ఇది వేరే మాస్, ఇది వేరే మాస్. ఈ వేరియబుల్ మాస్ ఇంకొక చోట కూడా అప్లై చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది హాస్ పైప్ అంటే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ స్ప్రే చేసే పైప్ ఉంటుంది కదా, దానికి ఒక నాజిల్ ఉంటుంది. సో నీళ్లు కొడుతూ ఉంటారు కాబట్టి ఆ హాస్ పైప్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఈ హాస్ పైప్ దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ఉంది. లిక్విడ్, ఏదైనా లిక్విడ్ తీసుకోవచ్చు. యూజువల్ గా హాస్ పైప్ నుంచి వాటర్ వస్తుందని అనుకుంటాం, మరి ఎనీ లిక్విడ్ కన్సిడర్ చేద్దాము. ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ రో, ఈజ్ కమింగ్ అవుట్. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైప్ లో నుంచి ఈజ్ కమింగ్ అవుట్ at a rate dm by dt. mass coming out of the pipe. వాటర్ ఖచ్చితంగా కంటిన్యూస్లీ బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేరియబుల్ మాస్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్. అండ్ హాస్ పైప్ లో నుంచి వాటర్ ఒకటే రేట్ లో బయటకు వస్తుంది కాబట్టి వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఎంత ఫోర్స్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద హాస్ పైప్? వాట్ ఈస్ ద force required to hold the hose pipe? So same formula వస్తుంది మనకి, F is equal to V into dm by dt. F is equal to V into dm by dt. అయితే ఇక్కడ మనకి ఫ్లూయిడ్స్ అనే లెసన్ లో నుంచి ఇక్కడ అప్లికేషన్ తీసుకోవచ్చు. మాస్ ని డెన్సిటీ బై వాల్యూమ్ గా రాసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అప్లికేషన్ చూపిస్తాను చూడండి. మాస్ is equal to density into volume. మాస్ is equal to density into volume. వాల్యూమ్ ఎలా రాసుకోవచ్చు? డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్. వాల్యూమ్ ని డెన్సిటీ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ గా రాసుకోవచ్చు. అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే v ఇంటూ డెన్సిటీ కాన్స్టెంట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్, ఇవి రెండు బయటకు వచ్చేస్తాయి. అండ్ రిమైనింగ్ ఏంటి అంటే dl by dt, లెంత్ బై టైం, distance by time is nothing but velocity. So F is equal to, ఇది velocity నే. సో వాల్యూమ్ కి VOL అని రాశాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇది వెలాసిటీ. సో రో ఏ V ఇంటూ V స్క్వేర్. ఈ ఫార్ములా మనకి ఫ్లూయిడ్స్ అనే లెసన్ లో కూడా వస్తుంది. సో బట్ ఇక్కడ కూడా మనం వాడుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసాము అంటే ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసాం. వాల్యూమ్ ఎప్పుడు ఏరియా ఇంటూ లెంత్ గా రాసుకోవచ్చు కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్, డెన్సిటీ కాన్స్టెంట్. సో అక్కడి నుంచి ఈ ఫార్ములా ఇలా వచ్చేసింది మనకి. సో చూసారా, చాలా సింపుల్ అప్లికేషన్స్ వస్తాయి, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు ప్రాబ్లం చదివేటప్పుడు అది వేరియబుల్ మాస్ సిస్టమ్ అనేది మాత్రం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఈ ఫార్ములాని మనం డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు వేరియబుల్ మాస్ సిస్టమ్ కాకుండా మాస్ కాన్స్టెంట్ గా ఉండే ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మాస్ కాన్స్టెంట్ గా ఉండాలి అండ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది. మాస్ కాన్స్టెంట్ గా ఉండి వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఆ అప్లికేషన్స్ కూడా ఒకసారి క్విక్ గా చూసేద్దాం. సో ఈ రోజు బోర్డు చదవడానికి మొత్తం నా ఎనర్జీ అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మేబీ వేరే ఇంక్ ఏదో వచ్చింది మనకి, కొత్త ఇంక్. సో చెరగట్లేదు బోర్డు. ఎనీవే, ఒక అప్లికేషన్ చేంజ్ ఇన్ మొమెంటమ్ మీద అప్లికేషన్స్ చూద్దాం. అసలు చేంజ్ ఇన్ మొమెంటమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనం ఇందులో మర్చిపోయే విషయం ఏంటి అంటే మొమెంటమ్ అనేది వెక్టార్ క్వాంటిటీ అనేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో చేంజ్ ఇన్ మొమెంటమ్ కావాలి అంటే డెల్టా పి ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్. ఎస్, మీ అందరికీ తెలిసింది. అయితే బార్లు పెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి డైరెక్షన్ ని బట్టి ప్లస్ మైనస్ సింబల్స్ కూడా మారిపోతాయి. ఇక్కడ ఆల్వేస్ మైనస్ వస్తుందా అంటే లేదు, డైరెక్షన్ ని బట్టి మైనస్ ప్లస్ గా కూడా మారిపోవచ్చు. మైనస్ ఈజ్ మైనస్, ప్లస్ ఈజ్ ప్లస్, ప్లస్ నెవర్ బికమ్స్ మైనస్, మైనస్ నెవర్ బికమ్స్ ప్లస్. సో నాకు డైలాగ్ చెప్పడం సరిగ్గా రాలేదు, బట్ I tried. So okay, delta P is equal to PF minus PA.
సో ఇది మనకి చేంజ్ ఇన్ మొమెంటం. అయితే దీన్ని ఇలా ఎందుకు రాశాను అంటే దీనికి మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి బికాస్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. సో దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిఎఫ్ అంటే మాస్ ఇంటూ ఇక్కడ మాస్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చేసేవన్నీ కూడా మాస్ కాన్స్టెంట్ వెలాసిటీ వేరియబుల్ మీద అప్లికేషన్స్ చెప్తున్నాను. సో పిఎఫ్ మైనస్ పి అండ్ ఏం రాయొచ్చు అంటే మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. సో మాస్ ని కామన్ తీస్తే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ విత్ డైరెక్షన్స్ అలాంగ్ విత్ డైరెక్షన్స్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ 1 ఏంటి అంటే ఏ బుల్లెట్ బండికి వచ్చే తప్ప. ఓకే, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ m moving with velocity v, initial velocity v, strikes a wall. ఇది మన కండిషన్. దీంట్లో రకరకాల కండిషన్స్ చూసుకుందాం. స్ట్రైక్స్ ద వాల్ అండ్ డ్రాప్స్ డెడ్. డ్రాప్స్ డెడ్ అంటే బుల్లెట్ వాల్ ని గుద్దుకుని కింద పడి చచ్చిపోయింది. నో, డ్రాప్స్ డెడ్ అంటే దాని ఫైనల్ వెలాసిటీ 0. ఇప్పుడు ఇది వాల్ అనుకుందాము, ఇది బుల్లెట్ అనుకుందాము. v వెలాసిటీతో వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా పడిపోయింది అంటే దీని ఫైనల్ వెలాసిటీ ఏమైంది 0. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ బార్ రాసుకుంటే ఇది అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్ ఉంది కాబట్టి vi cap ఫైనల్ వెలాసిటీ 0. సో డెల్టా p బార్ ఇస్ ఈక్వల్ టు మనకి m ఇంటూ vf బార్ మైనస్ vi బార్ is equal to ఇది 0. సో మైనస్ m v ఇనిషియల్, vi అంటే ఇనిషియల్ వెలాసిటీ v అనుకున్నాం కాబట్టి vi cap ఇనిషియల్ వెలాసిటీ v. ఇక్కడ i cap అనేది పాజిటివ్ x డైరెక్షన్ లో ఉంది అని. అయితే ఇది డెల్టా p బార్ అలాంగ్ విత్ డైరెక్షన్ వెక్టార్. అది కాదు నాకు మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, మాడ్యులస్ వేసుకుంటే ఓన్లీ డెల్టా p ఉంటుంది. ఈ రెండు మాగ్నిట్యూడ్ ని సింబలైజ్ చేస్తాయి. మాగ్నిట్యూడ్ వేసేటప్పుడు మాడ్యులస్ వేస్తాం కాబట్టి mv, ద చేంజ్ ఇన్ మొమెంటం ఈ కేసులో ఏమైంది mv. ఇలాంటిదే ఇంకొక అప్లికేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు సేమ్ బుల్లెట్ మాస్ m v వెలాసిటీతో వాల్ వైపు వస్తుంది. ఇప్పుడు ఆ సెకండ్ కేసులో ఆ బుల్లెట్ ఏంటంటే ఇఫ్ బుల్లెట్ rebounds or travels back with the same velocity in same direction లో వస్తుంది మనకి బుల్లెట్ వెనక్కి. సో అప్పుడు మనకి ఇది వాల్, ఇనిషియల్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, ఫైనల్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ వెలాసిటీ అదే వెలాసిటీతో వెనక్కి వస్తుంది. సో అప్పుడు డెల్టా p బార్ ఇస్ ఈక్వల్ టు m ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఉంది మనకి, ఇనిషియల్ వెలాసిటీ కూడా ఉంది. ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్. సో vi cap. Final velocity is along negative x direction. So v into minus I cap, which is minus vi cap. I hope you understood. So ఇప్పుడు delta p bar is equal to mass common తీస్తే final velocity is minus vi cap minus initial velocity vi cap. So మనకు ఆన్సర్ minus 2mv I cap. అంటే యాక్చువల్ గా మనకి ఓన్లీ మాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే మాడ్యులస్ వేసుకుంటే 2mv. సో మాడ్యులస్ మాగ్నిట్యూడ్ ఈజ్ 2mv. ఏ డైరెక్షన్ లో ఉంది, అలాంగ్ నెగటివ్ డైరెక్షన్ లో ఉంది అనేది మీనింగ్. ఒకవేళ వేరు వెలాసిటీస్ తో వస్తే ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ v1, ఇలా వెళ్ళేటప్పుడు v1 వెలాసిటీతో వెళ్ళింది అండ్ రీబౌండ్స్ విత్ v2 వెలాసిటీ. రీబౌండ్స్ అంటే ఏంటమ్మా, అదే డైరెక్షన్ లో రావడం. రీబౌండ్స్ విత్ v2 వెలాసిటీ, v1 వెలాసిటీతో వెళ్ళింది, అదే డైరెక్షన్ లో v2 వెలాసిటీతో రీబౌండ్ అయింది. అప్పుడు మనకి ఫార్ములా మీరందరూ గెస్ చేసి చేసేయండి. నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. m ఇంటూ 2 రాదు, m ఇంటూ v1 ప్లస్ v2. v1 ప్లస్ v2 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మైనస్ సింబల్ బయటకు వచ్చేస్తుంది. v1 బార్
మైనస్ v2 బార్. సో మైనస్ v2 బార్ ప్లస్ v1 బార్ వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. అర్థం కాలేదు అంటే కామెంట్స్ లో చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, v1 i క్యాప్, ఫైనల్ వెలాసిటీ ఏంటి మైనస్ v2 i క్యాప్. సో v1 i క్యాప్ మైనస్ v2 i క్యాప్ కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. నేను మాగ్నిట్యూడ్ మాత్రమే రాశాను, సో మైనస్ సింబల్ ఇందులో రాయలేదు. సో ఇవి మనకి రకరకాల అప్లికేషన్స్. ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్ లైన్ లో వస్తున్నాయి. అలా కాకుండా ఇఫ్ దేర్ ఈస్ అ వాల్, టార్గెట్ ఉంది ఇక్కడ మనకి, ఇది హారిజాంటల్ అనుకున్నాము. హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఒక బాల్ ని విసిరాము అనుకుందాం, v బార్. సో హారిజాంటల్ తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ, ఇఫ్ ద యాంగిల్ ఈస్ మెన్షన్డ్ విత్ హారిజాంటల్, జనరల్ అబ్జర్వేషన్ ఆర్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఇది v వెలాసిటీతో ఎంత యాంగిల్ తో వచ్చిందో మళ్ళీ అదే v వెలాసిటీతో అదే యాంగిల్ తో రీబౌండ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎట్లా చేయాలి, దీనిని ఎప్పుడు కూడా ఒక వెక్టార్ 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఒక వెక్టార్ యాంగిల్ మేక్ చేస్తోంది అంటే ఖచ్చితంగా we can resolve it into 2 components. సో రిజాల్వింగ్ ఇట్ ఇంటూ 2 components, ఇటువైపు ఏమొస్తుంది ఇటువైపు ఏమొస్తుంది, తీటా అనుకున్న చోట v cos theta, పర్పెండిక్యులర్ బికమ్స్ v sin theta. సిమిలర్లీ దీన్ని కూడా 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు v cos theta, ఇటువైపు v sin theta. v sin theta v sin theta ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో రిజల్టాంట్ ఏమవుతుంది, అలాంగ్ దిస్ డైరెక్షన్ రిజల్టాంట్ 0. mv sin theta minus mv sin theta 0. నౌ సి v cos theta రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెల్టా p ఇస్ ఈక్వల్ టు 2mv cos theta అవుతుంది. 2mv cos theta ఎలాగో మీరు చేయొచ్చు, రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు యాడప్ అయిపోతాయి. ఓకే, అది కాకుండా ఒకవేళ ఇఫ్ ద యాంగిల్ ఈస్ మెన్షన్డ్ విత్ వర్టికల్, సేమ్ కాన్సెప్ట్ v బార్ వెలాసిటీస్ వస్తుంది. బట్ ఇఫ్ ద యాంగిల్ ఈస్ మెన్షన్డ్ విత్ ద వర్టికల్, యాంగిల్ వర్టికల్ తో మెన్షన్ చేశారు, సేమ్ వెలాసిటీతో వస్తుంది. ఇక్కడ కూడా యాంగిల్ ఇక్కడే మేక్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలి, మళ్ళీ దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు v cos theta వస్తుంది, ఈ సైడ్ ఏమొస్తుంది v sin theta. సిమిలర్లీ మనకి ఇక్కడ దీని వల్ల దీన్ని రిజాల్వ్ చేస్తే v cos theta, మళ్ళీ దీని v sin theta ఇటువైపు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, రిజల్టాంట్ 0. రెండు వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ లో ఉంటే అక్కడ రిజల్టాంట్ 0 అయిపోతుంది, రిజల్టాంట్ వెక్టార్. సో ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు యాడప్ అయిపోతాయి. సో ఇక్కడ డెల్టా p ఇస్ ఈక్వల్ టు 2mv sin theta. ఇక్కడ 2mv cos theta, ఇక్కడ 2mv sin theta. ఓన్లీ యాంగిల్ మాత్రమే మారుతుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా సింపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఇంకొక చిన్న అప్లికేషన్ చెప్తాను. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యేది మనకి. సో ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయాలి అంటే నాకు ఒకటే వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్. సో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లేదు. బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఈ వీటన్నిటి మీద కూడా, అంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను నేను బేసికల్ గా. సో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ప్రతి టాపిక్ మీద మనం ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ముందు కాన్సెప్ట్, అప్లికేషన్, అంటే నేను ఇప్పుడు చెప్పే అప్లికేషన్స్ కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయగలుగుతారు. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఇఫ్ n number of bullets, మళ్ళీ బుల్లెట్ బండికి వచ్చేస్తావా, ఓకే, నా n number of bullets each of mass small m, ఒక్కొక్క బుల్లెట్ మాస్ స్మాల్ m, అలా ఎన్ని బుల్లెట్స్ అంటే n bullets ఆర్ స్ట్రైకింగ్ ఏ ప్లేట్, మెటల్ ప్లేట్ అనుకున్నాం, ఏ మెటల్ ప్లేట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. ఒక మెటల్ ప్లేట్ ఉంది, లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద మెటల్ ప్లేట్. దీని మీదకి బుల్లెట్స్ వచ్చి నంబర్ ఆఫ్ బుల్లెట్స్ వరుసగా n number of bullets are coming and striking in time t అనుకుందాం. ఓకే, పర్ సెకండ్ ఆర్ స్ట్రైకింగ్ a metal mass m per second. let us consider టైం ఏంటమ్మా పర్ సెకండ్, అంటే ఇక్కడ టైం ఏమైపోయింది 1 సెకండ్. దీని మాస్ క్యాపిటల్ M, ఈచ్ బుల్లెట్ మాస్ స్మాల్ m, ఒక్కొక్క బుల్లెట్ మాస్ స్మాల్ m.
ఒక్కొక్క బుల్లెట్ మాస్ స్మాల్ m అయితే n బుల్లెట్స్ మాస్ ఏమవుతుంది n ఇంటూ m. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదైతే బుల్లెట్స్ వచ్చి తగులుతున్నాయో ఆ ఫోర్స్ కి ఆ ప్లేట్ కదలకుండా అలాగే ఉండాలి అంటే బుల్లెట్స్ వచ్చి టప్ప 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 హిట్ అవుతున్నాయి, టప్ 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 టప్, అవన్నీ తట్టుకుంటూ ఈ ఒక్కొక్క బుల్లెట్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ని తట్టుకుంటూ ఈ ప్లేట్ కదలకుండా ఇలాగే ఉండాలి అంటే ఈ ప్లేట్ వెయిట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బుల్లెట్. సో ప్లేట్ వెయిట్ ఎంత? క్యాపిటల్ mg. సో హియర్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఆల్ bullets must be equal to the weight of plate. ఇలా ఈక్వల్ అయితేనే ఆ ప్లేట్ కదలకుండా ఉండగలుగుతుంది. సో ఒకవేళ ఇఫ్ బుల్లెట్స్ డ్రాప్ డెడ్ అంటే దాన్ని హిట్ అయిన తర్వాత కిందకి పడి చనిపోయాయి అంటే ఫైనల్ వెలాసిటీ 0 అన్నమాట. ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయాయి. ఫోర్స్ ఎలా రాసుకోవచ్చు? చేంజ్ ఇన్ మొమెంటం బై టైం. సో F is equal to change in momentum by time. అయితే చేంజ్ ఇన్ మొమెంటం ఆఫ్ బుల్లెట్స్ ఆల్రెడీ ఇందాక ఒక బుల్లెట్ కి చెప్పుకున్నాం కదా, డ్రాప్ డెడ్ కేస్ లో చేంజ్ ఇన్ మొమెంటం ఎంత వచ్చింది మనకి? mv. సో ఇక్కడ n బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి nmv బై డెల్టా టీ ఎంత? పర్ సెకండ్ అంటే 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ప్లేట్ క్యాపిటల్ mg. So nmv is equal to capital mg will give you the correct result. So ఇందాక ఆల్రెడీ చెప్పుకునేది నేను ఇక్కడ అప్లై చేశాను. అలా కాకుండా if bullets rebound with same వెలాసిటీతో రీబౌండ్ అయినప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్ గా. సేమ్ వెలాసిటీతో రీబౌండ్ అయితే ఒక్కొక్క బుల్లెట్ కి 2mv, n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి 2 into nmv is equal to mg. అంతే, వెరీ సింపుల్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నదే మనం ఇక్కడ అప్లై చేసాం. సో ఇలా చేంజ్ ఇన్ మొమెంటం మీద చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ అడిగారో వాటి మీద నుంచి డెవలప్ అయిన అప్లికేషన్స్. సో కమింగ్ అప్ క్లాసెస్ లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గురించి క్లియర్ గా చాలా ఈజీగా ఎలా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ చేయొచ్చు అనేవి, సింపుల్ మెథడ్స్ అనేవి, షార్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.